మీకు జరిగే మంచైనా చెడైనా తొందరగా అందరితో పంచుకోవద్దు. మీకు జరిగే మంచైనా చెడైనా, కొన్ని ఉదాహరణకి దేవుని యొక్క ఆశీర్వాదం అనుకుందాం. కొన్నిసార్లు నీకు ఆశీర్వాదం వస్తుంది, అది గబగబా చెప్పాలనుకుంటాం. సో అది మంచి అంటున్నా. చెడు అంటే సమస్యని. జాగ్రత్తగా విను. కొన్నిసార్లు మనకి ఎంత అభిషేకం ఉన్నా, కృపావరం ఉన్నా, జ్ఞానము లేక కొన్నిసార్లు నశించిపోతూ ఉంటాం. ఉదాహరణకి యాకోబు, మనం ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అంటాం. అంటే యాకోబు గొప్పవాడే, ఆత్మీయుడే. అయితే యాకోబు చేసిన పని ఏంటంటే, తన పిల్లల దగ్గరే చూస్తూనే యోసేపుకి తను ఒక మంచి వస్త్రాన్ని కొనిస్తాడు. ఆ కొనివ్వటం వల్ల ఏం జరిగింది? ఆశ వచ్చింది. ఈయన చేసిన పనే అజ్ఞానంతో. మరి ఆ గొప్పవాడే యాకోబు, ఆత్మీయుడే. కొన్నిసార్లు మన కృపావారాలు ఆత్మీయత ఉన్నా సరే కొన్ని పాయింట్స్ తెలియకపోతే ఇది నష్టం తెచ్చుకుంటావు. అది తెచ్చుకున్నా, నా జీవితం తెచ్చుకున్నా. మీరు ఎంత ప్రార్థన చేసినా కొంచెం జ్ఞానం ఉండి చేయకపోతే చాలా కష్టం అవుతుంది. చూడండి, యాకోబు అలా పని చేశాడు. యాకోబు చేసిన తర్వాత యోసేపు కొడుకు ఏం చేశాడంటే, కొడుక్కి దేవుడు ఇచ్చిన కళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు దేవుడే ఇచ్చాడు. కళ్ళు ఏం చేశాడు? వెళ్ళి తన అన్నలకి చెప్పుకున్నాడు, తీసుకెళ్ళి వాళ్ళ తండ్రికి చెప్పుకున్నాడు. ఏమైంది? గుంటలో వేశారు తీసుకెళ్ళి. చెప్పుకోకపోతే ఏమైంది? మీ జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు ఆశ్రయించిన, కృప చూపించిన, ఒక ధన సహాయం చేసిన, మీరేమైనా బండి కొనుక్కున్నా, పెద్ద కొనుక్కున్నా సరే, దయచేసి తొందరపడి నాకు బండి వచ్చింది తొందరగా అందరికీ చెప్పుకోకు. దేనికి? అప్పుడు దాకా నీతో తిరిగేవాళ్ళే నీ చుట్టాలే అసూయపడచ్చు, నీ తోటి విశ్వాసులే అసూయపడచ్చు, నువ్వు నమ్మిన పాస్టరే అసూయపడచ్చు, నీ నాయకుడే అసూయపడచ్చు. చెప్పలేము. నేను కొత్తలో నాకు తెలియదు కదా ఇవన్నీ. కొత్తలో దేవుడి కార్యాలని అందరికీ చెప్పుకుంటేవాడిని. కడుపులో మాట దాగదంటారు కొన్నిసార్లు. నాకు దేవుడి మాట దాగదు. నాకు వచ్చిన ఆశీర్వాదాలు ఇది వచ్చింది అది వచ్చింది చెప్పుకుంటూ ఉన్నాను. తర్వాత వాళ్ళ బుద్ధులు మారిపోయినాయి, వాళ్ళ మాటలు మారిపోయినాయి, తీరు మారిపోయింది. ఏ సాక్ష్యం చెప్పాలో చెప్పకూడదో కూడా జ్ఞానం ఉండాలి నీకు. నువ్వు కొన్నిసార్లు నా వాళ్ళే కదా అని చెప్పుకుంటావు. నీ వాళ్ళే అప్పుడు దాకా బాగుండి ఇక అసూయపడతారు. ఇంకెంతంటే నీ వాళ్ళే నీ సమస్య తీరాలని ప్రార్థన చేస్తారు. విను, నీ వాళ్ళే నీ సమస్య తీరాలని ప్రార్థన చేస్తారు. తీరంగానే ఆశీర్వాదం రాగానే అసూయపడతారు. వాళ్ళే, ఇంకోటి కాదు. బీ వెరీ కేర్ఫుల్. దేవుణ్ణి అడుగు. ఒక మనిషి ఊనే నమ్మద్దు. ఇక్కడ ఈ పాస్టర్ కూడా ఊనే నమ్మద్దు. పరీక్షించి తెలుసుకో, అప్పుడే బయలుపరుచుకో. నీ ఆశీర్వాదం, నీ మంచి అయినా సరే అందరితో కొన్ని పబ్లిక్గా చెప్పలేం. కొన్ని చెప్పొచ్చు పబ్లిక్గా, దేవుడిని దీవించాడు ఆశ్రయించాడు, కొంతవరకు అంతే. మంచిగా ఉన్నది త్వరగా చెప్పుకోవద్దు, ఇలా ఉంటే అని చెప్పా. జ్ఞానయుక్తంగా ఆలోచించి చూసుకోండి. అలాగే చెడు కూడా. చెడు అంటే నీ సమస్య అవ్వచ్చు, నీ ఇంటి గుట్టు అవ్వచ్చు, వ్యక్తిగతమైన సమస్య అవ్వచ్చు. అది కూడా త్వరబడి నీ సమస్యని గబుక్కన, నీ ఇంట్లో సమస్యని గబుక్కన బయట వాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళు కొన్నిసార్లు అందరికీ చెప్పొచ్చు, ఇలా అంటా నీ గురించి ఇలా అంటాను. వాళ్ళు తొందరపడిపోతాం కొన్నిసార్లు. నువ్వనుకుంటావు నా సమస్య అందరికీ చెప్పుకుంటే కాస్త జాలి చూపిస్తారు, ప్రార్థన చేస్తారు. లేదు, కొందరు ఉంటారు ఏంటంటే వాళ్ళు కడుపులో మాట దాగదు. కొన్నిసార్లు నాకు దాగదు, దేవుడి మాటలు దాగవు. ఇక మామూలు మాటలు అంత పట్టించుకోను నేను అసలు. ఇటు వింటాను, ఇటు పోతుంది. కానీ వాళ్ళు పట్టించుకొని లోపల ఉంచుకొని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ, లేదా బయట వాళ్ళకి చక్కగా ఏదో ఇంకా టైం పాస్ లాగా ఇంక ఏ మాటలు లేకుండా అవి చెప్తూ ఉంటారు. ఉదాహరణకి ఇంకా లోతుగా చెప్పాలంటే, ఉదాహరణకి మీ అబ్బాయి ఉన్నాడు, అయితే మీ అమ్మాయి ఉంది, ఎవరినో ప్రేమించింది అనుకుందాం. ఎవరినో ప్రేమించింది. ఇప్పుడు నాకు అది ఇష్టం లేదు, సమస్యగా ఉంది. నువ్వు పక్కింటిలో చెప్పావు, ఏది ప్రార్థన చేస్తారని. నువ్వు చెప్పిన గంటలో నీకు ఇంకొక నుంచి ఫోన్ వస్తుంది, మీ అమ్మాయి ఎట్టంటగా అని. నీకెట్ట తెలిసిందంటే నువ్వు అట్ట చెప్పావు, అట్ట వచ్చింది. అంతే, కడుపులో మాట లాగా కొందరికి. నేను మచ్చుకు ఒక సమస్య చెప్పా, ఇంకా కొన్ని సమస్యలు ఉండొచ్చు, నువ్వు చెప్పలేవు బయటికి. ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే మానసిక ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగత ఇబ్బందులు అవ్వచ్చు, ఇదే అవ్వచ్చు. నువ్వే గొప్పకు చెప్పేస్తావు, అందరూ చాటి ఠామ్ వేసేస్తాను దాన్ని. బీ కేర్ఫుల్. నీ మంచి తొందరగా చెప్పొద్దు, నీ చెడు కూడా తొందరగా జనాలకు చెప్పుకోకు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు.